విహారీ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎం వైఎస్ జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణాలను పంపిణీ. సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ. అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లవర్ షోకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ. యువత క్రీడా రంగంలో రాణించి వారు పుట్టిన గ్రామానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలంటూ జాతీయ కబడ్డీ ఆటగాడు కారి లక్ష్మణరావు అన్నారు. 49 రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ లోని పాల్గొనడానికి బాలబాలికల ఎంపిక పెదగంట్యాడ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఆవరణలో నిర్వహించారు. విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేఎస్వి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోని కారి లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటూ అందులో పాల్గొనడానికి బాలబాలికలు ఈ రోజు ఎంపిక చేపట్టామని సుమారు 100 మంది బాలబాలికలు క్రీడాకారులు పాల్గొన్నారంటూ తెలిపారు. నలభై 49వ రాష్ట్ర కబడ్డీ పోటీలకు మరి ఈరోజు మరి జిల్లా టీం తీయాలి కాబట్టిగా ఈరోజు మరి ఆల్మోస్ట్గా మరి అన్నికి మరి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అందరి ప్లేస్ని కూడా ఈరోజు నడిపూర్ హై స్కూల్లో మరి గ్రౌండ్లోని మరి సెలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క మరి రాష్ట్ర పోటీలకు చాలా విధాలుగా టీం తీసి అంటే అమ్మాయిలు ఒక 20 మంది అబ్బాయిలు ఒక 20 మంది తీసి ఈ యొక్క రెండు టీములకు కోచింగ్ క్యాంప్ ఇస్తూ రేపు జరిగే రాష్ట్ర కబడ్డీ పోటీల్లో కర్నూలు డిస్టిక్లో నంద్యాలలోని మరి 21 నుంచి 23వ తారీఖు వరకు మరి టోర్నమెంట్ జరుగుతుంది. అక్కడ మరి ఆ టోర్నమెంట్లో కూడా మరి ఈ యొక్క జిల్లాల టీంలన్నీ కూడా ఏంటంటే అక్కడ పార్టిసిపేషన్ చేసి అందరూ గెలిచిన టీంలకి ఏంటంటే అందులో మరి ఆంధ్ర టీం సెలెక్ట్ చేసి ఆ టీంని రేపు వచ్చే నెల 23 తారీఖులో మరి హైదరాబాద్ నేషనల్స్లో జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయండి. మరి అందుకు ఇప్పుడు ఉంటున్న మరి విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేఎస్వి ప్రసాద్ వారి ఆరోగ్యంలో అలాగే ఇక్కడ ఉన్న మరి మన అసోసియేషన్ మెంబర్స్ కానీ అందరూ కూడా మరి సీనియర్ ప్లేయర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క సెలక్షన్లో మరి పాల్గొని అందరూ దగ్గరుండేట ఈ యొక్క సెలక్షన్ జరుగుతుంది కాబట్టిగా దీన్ని అందరూ కూడా మరి వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు గట్టేంటే పాల్గొని ఈ యొక్క సెలక్షన్ జరుగుతుంది కాబట్టిగా మరి అందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క టోర్నమెంట్కి మరి రేపు జిల్లా టీం పంపిస్తున్నాం కాబట్టిగా ఇది విషయం అండి. దీనికి అందరూ మరి సీనియర్స్ అందరూ కూడా దగ్గరుండి పెట్టుకొని సెలక్షన్ కమిటీ మరి పెట్టుకొని సీనియర్ ప్లేయరు మరి వైవి సీనాన్ గారు మరి ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ కూడా దగ్గరుండి కూడా మరి అలాగే మరి సింహాద్రి గారు మరి ఆర్మీ ఎక్స్ ఆర్మీ కాబట్టి అలాగే మన ఇక్కడ ఆర్గనైజింగ్ అంతా కూడా చేసిన మల్లువనపాలెం మరి వెంకటేశ్వర కూడా అందరూ కూడా చూస్తూ ఈ యొక్క 40 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న హౌస్ కమిటీ పట్టాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ఇవ్వగలుగుతున్నామంటూ గాజ్వాక్ ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి మాట్లాడారు. గాజ్వాక్ లో హౌస్ కమిటీ సమస్య దశాబ్దాల కాలంగా ఉందని ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 సంవత్సరాలకే సమస్యను పరిష్కరించి ఈ నెల 12వ తేదీన టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఆవరణలో సుమారు 7,000 పట్టాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, సుజాత, ధర్మాల శ్రీను, మంత్రి శంకర్ నారాయణ, బుజ్జి, మస్తానప్ప మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. మరి దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ మెయిన్గా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓలు అందరూ కూడా కష్టపడి పనిచేసి
ఇవాళ గాజువాక మరి హౌస్ కమిటీ పట్టాల విషయంలో కానీ ఏపీఐసి ల్యాండ్ లోజర్స్ సుమారు 50 సంవత్సరాలు పైబడి 5 ఎమ్మెల్యేలు చూసింది. వాళ్ళకి భూములు అయితే ఆ ఎక్వైర్ చేసినప్పుడు ఎకరాకి 800 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ గ్రామాన్ని అనుకొని కొరిసేస్తుంటే ఆనాడు వాళ్ళందరూ కూడా అభ్యంతరం తెలిపి మా ఫ్యూచర్ జనరేషన్కి కొంత స్థలం మాకు కావాలని అంటే అది కాపు తొంగలాము, రెడ్డి తొంగలాము, ఫకీర్ తకియా, అలాగే మన 87వ వార్డులో వడ్లపూడి కాలనీలకి సైట్లు కూడా కొంత సైటు ఒక్కొక్కరికి ఆ ఎక్వైర్ చేసుకుని గ్రామాల్లో అనుకొని కొంత ఎకరాల మీద సైటు కూడా కేటాయించడం జరిగింది. అది పంచడానికి మరి 5 ఎమ్మెల్యేలు మారారు, నేను 6వ వార్డు అనుకుంటాను. ఎనీవే ఏదైనా అది 50 సంవత్సరాలు పైబడిన మరి లాంగ్ పెండింగ్ సమస్య. అలాగే గాజువాక హౌస్ కమిటీ కూడా 25 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి సమస్య. అలాగే కొత్త కర్మానిపాలెం కూడా మరి 1980లో భూములు ఎక్వైర్ చేశారు స్టీల్ ప్లాంట్ నిమిత్తం. అది కూడా ఇవాళ ఇంచుమించు 40 సంవత్సరాలు పైబడి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయకపోవటం వలన వాళ్ళ ఆర్ కార్డులు రిజిస్ట్రేషన్ కాక ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయారు, వాళ్ళ సమస్య. అలాగే మ్యారీడ్ మేజర్స్ సమస్య, అది 16 సంవత్సరాలు మరి ఫార్మసిటిక్ కాలనీది అది సుమారు 200 పైచీలకు పట్టాలు సుబ్బారెడ్డి గారి చేతుల మీద ఆల్రెడీ వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఈ 3 పట్టాల కార్యక్రమం ఇలా హౌస్ కమిటీ కాదు, ఏపీఐసి హౌస్ నిర్వాసితుల హౌస్ కమిటీ నిర్వాసితుల సంబంధిత ఫ్యామిలీలకు పట్టాలు కానీ, కర్మానిపాలెం వాళ్ళకి పట్టాలు కానీ, ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం మరి 3 కూడా ఒకే రోజు పెడదామని నిర్ణయించుకొని 12వ తారీఖు 11 గంటలకి ఆ పట్టాల డిస్పర్స్మెంట్ కార్యక్రమం మన టైము 11 గంటలు కానీ 12వ తారీఖు కానీ, అది ప్లేసు మనకి మరి లంకా గ్రౌండ్లో పెడదాం అనుకున్నాం. కానీ అక్కడ ఏదో సమ్ మ్యాచ్ అవుట్ వల్ల, క్రికెట్ మ్యాచ్ అవుట్ వల్ల వాళ్ళు ముందుగానే ఒక 50,000 రూపాయలు కట్టి వాళ్ళు 3 రోజులకో 4 రోజులకో ఏదో. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ పథకాలు అమలు చేస్తోంది అంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖ నోడల్ అధికారి పి తారక్ ప్రసాద్ అన్నారు. గాజువాక 66వ వార్డులో నియోజకవర్గ భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తారక్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా అమలు కాని పథకాలు భారత్లో మోదీ ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ యోజన పథకాలు ఇటీవల ప్రజలకు మరింత చేరిపోయాయని చెప్పారు. రైల్వే, విమాన శాఖలతో పాటుగా వ్యవసాయ రంగం అభివృద్ధి, పాడి పారిశ్రామిక అభివృద్ధిగా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలిపారు. అనంతరం మోదీ పథకాలను తెలియజేసేలా కర్ణంరెడ్డి నరసింగరావు ముద్రించిన వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత డిజిటల్ స్క్రీన్ పైన మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి హెన్రీ రాస్, మీడియా విభాగపు ప్రతినిధులు దల్వీర్ సింగ్, రిగేష్, కో కన్వీనర్ సోంబాబు, వైద్యాధికారిని పైడి హేమలత, జోనల్ యూసిడి విభాగపు సిఇఓ సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఎం స్వానిధి అనేది చిన్న తరహా పరిశ్రమలు అంటే వ్యాపారం చేసుకుంటున్నాము. దాని తరఫు నుంచి ఫస్ట్లోనూ 10,000 ఇచ్చారు. అది సక్రమంగా కట్టుకున్న పిఎం స్వానిధి అంటే 10,000 చిన్న తరహా పరిశ్రమకు, 10,000 తర్వాత 20,000, తర్వాత 30,000. రీసెంట్గా మన డిసెంబర్లో 50,000 తీసుకున్నామండి మేము బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే మేడం చెప్పారు 2014లోని బాత్రూమ్స్ వల్ల బాత్రూమ్ లేకుండా లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని. అదైతే నిజమండి, అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పడం కాదు, ఒక బెనిఫిషియరీగా చెప్తున్నాను. మేము 5 లెక్క చేయడం మాకు చాలా ప్రాబ్లం ఉండేది. బాత్రూమ్స్ లేకపోవడం, బయటకు వెళ్ళడం చాలా ప్రాబ్లంగా ఉండేది. 2014-15లోని మాకు 15,000 రూపాయలు శాంక్షన్ అయ్యిందండి మోదీ గారి నుంచి. అప్పుడు మేము బాత్రూమ్ కట్టుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. నాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంతసేపు ఇన్ని పథకాలు ఉన్నాయనేది మాకు ఇందులో 50% మాత్రమే తెలుసు, ఇంకా వేరే 50% తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను 10th చదివినప్పుడు 2005లోని నాకు మోదీ గారి నుంచి స్కాలర్షిప్ కూడా వచ్చిందండి. 2,800 వచ్చింది, 2nd క్లాస్ వచ్చానని.
స్కాలర్షిప్. నెక్స్ట్ ఇంటర్లో కూడా నాకు స్కాలర్షిప్ వచ్చిందండి, 12,000 రూపాయలు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 8,000 వచ్చింది, సెకండ్ ఇయర్ 8,000 వచ్చింది. ఇప్పుడు మా పాప కూడా 8th ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ వరకు 1,000 రూపీస్ అండి స్కాలర్షిప్ మోదీ గారి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. తర్వాత 6th నుంచి 10th వరకున 5,700 రూపీస్ అండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది స్కాలర్షిప్. అది కూడా ఇప్పుడు రీసెంట్గా పిఎం ఎస్పీవి మెరిట్ స్టూడెంట్స్కి 75,000 స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యిందండి. అందులో కూడా మా పాపకి శాంక్షన్ అయ్యిందండి. బయోమెట్రిక్ ఒకటి పెండింగ్ ఉంది. ఇలా చెప్తూ ఉంటే చాలా ఉన్నాయి, చాలా మందికి తెలుసు. నాతోటి పిఎం స్వానిధి అనేది నేను ఒక్కదాన్నే తీసుకోలేదండి. ఆర్పిట్లు సిఓలు చాలా మందికి లోన్ ఇవ్వడం జరిగింది, లోన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ మనం 10,000 ఇచ్చిన తర్వాత 10 monthsలో క్లియర్ చేస్తే వాళ్ళకి వడ్డీ కూడా రిటర్న్ వచ్చిందండి. అలాగే తర్వాత 20,000 తీసుకున్నారు పిఎం స్వానిధి. తర్వాత మన రీసెంట్గా 2023 డిసెంబర్లో 50,000 వచ్చిందండి ఒక్కొక్కరికి. ఆ లోన్ కూడా తీసుకోవడం జరిగింది. నాతోటి చాలా మంది గ్రూప్ సభ్యులు తీసుకున్నారు. దీనికైతే మేము ఫస్ట్గా మోదీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే నమస్కారం అండి. ఈరోజు మన గాజువాక బీసీ రోడ్లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెల్లార్లో ఈ యొక్క దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. దీనికి ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా. అదేవిధంగా మరి జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లను చాలా చక్కగా చేశారు. ఏవైతే కేంద్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి లబ్ధిదారులకి అందే విధంగా చూడాలనేదే ముఖ్య ఉద్దేశం. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ప్రపంచంలోనే ఆర్థికంగా 10వ స్థానంలో ఉండేది గతంలో, ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి, అదేవిధంగా 2047 కల్లా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మా సుపరిపాలన అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ముద్రా లోన్స్ కానివ్వండి, పిఎం విశ్వకర్మ లోన్ కానివ్వండి, ఏవైతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తూ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అందరికీ ఈ శ్రమ్ కార్డ్స్ కోసం, సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం కేంద్రం నుంచి నేరుగా వచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రజలకు చాలా మందికి తెలియక వాళ్ళు తీసుకోవట్లేదు. వారందరికీ కూడా మా ఆధ్వర్యంలో గాజువాక నుంచి మేము గాజువాకలో ఉన్నటువంటి 20 వార్డుల్లోనూ కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలకి చైతన్యపరిచి వారందరికీ మరి కేంద్రం నుంచి నేరుగా వచ్చే పథకాలన్నీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా కో-కన్వీనర్ గారు సోంబాబు గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులు ఎన్ఎస్పి ప్రసాద్ శర్మ గారు, మహిళా మోర్చా తరఫు నుంచి భువనేశ్వరి గారు, కట్ట పద్మ గారు, శంకర్రావు గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ హేమలత గారు, జీవీఎంసీ తరఫు నుంచి సూర్యనారాయణ గారు, రామరావు గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ మండలం అంబారుపేట గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని అంబారుపేటలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటూ నందికమ్మ రెవెన్యూ డివిజనల్ అధికారికి మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి మెమోరాండాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ నందికమ్మ మండలం అంబారుపేట గ్రామంలో అధికార పార్టీ నాయకులు అక్రమంగా రాత్రులు ఇసుక రవాణా చేస్తున్నారని, ప్రతిరోజు రోజుకి 30 ట్రాక్టర్లు ట్రిప్పులు బయటకు తోలుతున్నారని, ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు, రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు గ్రామస్తులు విన్నవించుకున్నా కూడా అధికారులు స్పందించట్లేదని అన్నారు. ఎవరో పట్టించుకోవట్లేదు. సో దాని కారణంగా మేము ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఏదైతే మొన్న కేసర మునేరులో 5 పిల్లలు చనిపోయారో ఇసుక అక్రమ ఇసుక వల్ల, అదే మా పక్క ఊరు ఐతవరంలోనే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్రమంగా జరుగుతుంది కాబట్టి మేము ఆర్డీఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. నందిగా మండలం అంబారుపేట గ్రామంలో ఏదైతే ఆ సర్పంచ్ గారు, వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ నాయకుడు నైటు 2 ట్రాక్టర్లు పెట్టి ప్రతిరోజు నిత్యం రోజుకి 20 నుంచి 30 ట్రిప్పులు అక్రమంగా ఇసుక తోలుతున్నాడు. దీనికి సంబంధించి మా అంబారుపేట గ్రామస్తులు మరి ఎన్నోసార్లు పోలీసు వారికి, రెవెన్యూ వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా మరి ఎవరు పట్టించుకోరు.
మరి గతంలో చాలాసార్లు చెప్పాం. మరి దానికి సంబంధించి ఈరోజు అయితే అంబార్పేట మరి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున అంబార్పేట గ్రామస్తులు అందరూ వచ్చారు. మరి సంబంధిత ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు మేము కోరుతా ఉన్నాం, అధికారులు డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే అధికార పార్టీ నాయకులకు తలకొక్కకుండా మరి వారి ఏదైతే మరి అంబార్పేటలో జరిగే అక్రమ ఇసుక రవాణాన్ని అరికట్టాలని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దేవినేని ఉమా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం రాయలపాడలోని ధాన్యం కల్లం రాష్ట్రాలను స్థానిక రైతులు పార్టీ నేతలతో కలిసి దేవినేని ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత చేతకానితనం వల్లే రైతులు భారీగా నష్టపోయారని వాపోయారు. జూలై నెలలోని పట్టిసీమ పంపులు మొత్తం వదిలి ఉంటే నేడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. పండిన పంట నవంబర్లోపు చేతికి వచ్చేదని 20 నుంచి 25 బస్తాలు తుఫాను బారిన పడ్డాయంటూ వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని శీలం లేని సాంబశివరావు, పొలసాని సుబ్బారావు, జాస్తి రామకృష్ణ, కాటమనేని శివప్రసాద్, కాటమనేని మురళి, మల్లెన్ శ్యామ్ కుమార్, బొర్రా నాగేశ్వరరావు, చప్పిడి వెంకట్రావు, తాతినేని వెంకటేశ్వరరావు, బొమ్మసాని శేఖర్, బొట్టు నరేంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కొంటానని మాటలు కోటలు దాటాయి, చేతలు గడపలు దాట్లా మొత్తం సిండికేట్ అయిపోయారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి రేట్ ఇస్తున్నారు, ఇష్టం లేని వాళ్ళకి గొంతుకు వస్తున్నారు. సంచులు ఇవ్వట్లేదు. బస్తాకి 200, 300, 400 నష్టపోయిన రైతాంగం ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నారు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. వ్యవసాయ శాఖ మంత్రి మొన్న వచ్చాడు, గోడౌన్ ఓపెన్ చేసుకున్నాడు, సొల్లు కబుర్లు చెప్పి నేను ఉద్ధరిస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు కనీసం పత్తి మార్కెట్ యార్డ్లో దోపిడీ జరుగుతూ ఉంది. వైసీపీ నాయకులే అర్ధరాత్రి తీసుకొని సీసీఐతో కొనిపించుకుంటా ఉన్నారు. సామాన్య పేద రైతు ఏమో 4,800కి గ్రామాల్లో కొట్టేస్తుంటే ఏ నాయకుడు, వైసీపీ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, ఎవడు కానీ మాట్లాడే పరిస్థితి లేరు. ఏ గోడ దూకాలి, ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలని ఈ కక్కుర్తి కార్యక్రమాలు తప్ప గ్రామాల్లో రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, ధాన్యం దోపిడీకి అవుతున్నాడు. ముఖ్యమంత్రిని నిలదీయాలి, ముఖ్యమంత్రిని ప్రశ్నించాలనే జ్ఞానం ఎవరికీ లేదు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్రభుత్వ అధికారులు చెప్తున్నాను. మాత్రం సంచులు రావట్లా, ప్రైవేట్కే సంచులు వస్తున్నాయి కానీ ఆర్బీకేలకి రావట్లా. ధాన్యం అట్లాగే ఉన్నాయి, సంచులు లేక ఉంచేసాం. మెల్లల్లో సిండికేట్ అయ్యారు. రాయనపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఈ సీజన్లో సంచులు లేక మిల్లర్స్ వీళ్ళందరూ మొట్టమొదటిలో బాగానే కొన్నారు. ఈ లాస్ట్ వచ్చేప్పటికి మిల్లర్స్ అంతా సిండికేట్ అయ్యి ధాన్యం సంచులు ఇవ్వకుండా, ఆర్బీకేలు ఇవ్వకుండా ఇవన్నీ ఈ ఒడ్డు నిలవ కారణం సంచులు లేక మిల్లర్స్ సిండికేట్ అయ్యారు. లాస్ట్ మొట్టమొదటిలో కొన్నారు. ఇప్పుడు ఈ 10 వారాల నుంచి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు రైతులు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే శుభతరుణంలో వస్తున్న మకర సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. గురువారం విజయ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమార్స్ నిర్వహించే కార్యక్రమంలో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఆంధ్రుల అందాల పండుగ సంక్రాంతి అని మన సంస్కృతి సాంప్రదాయాలను మన తర్వాతి తరాలకు అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానం ఒక సంవత్సరం పాటు మీరు అధ్యయనం చేయొచ్చు. ఈ క్యాలెండర్ మళ్ళా నెక్స్ట్ 2025 వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఎన్నో జ్ఞానం యొక్క పాయింట్లు అన్ని అందులో ఉంటాయి. మన ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ క్యాలెండర్ మీకు సంవత్సరం పాటు విశ్వవిద్యాలయం యొక్క విద్యా బోధనలు మీకు తెలియజేస్తుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం ప్రధానంగా పికే రామేశ్వరి రమాకే గారు, అదేవిధంగా సత్యవతి అక్కయ్య గారు, వారి బృందం అన్నిటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రియ సోదరులు, మహావిశాఖ నగరపాలక సంస్థలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప మనిషి. ఏ సంస్థలో అయితే తన కెరీర్ని ఒక
పీడీగా ప్రారంభించి జాయింట్ డైరెక్టర్గా ఎదగడం అంటే అసాధారణం. నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు. 10 నిమిషాల ముందే అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్ళి కనిపించి వెళ్ళిపోదాం అక్కయ్యమ్మ గారు అంటే ఖచ్చితంగా ఆశీస్సులకు వెళ్దాం అని చెప్పి డ్రైవర్ స్టాఫ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు. అది అతని నిబద్ధత. శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం, తెలుగునాట అతి పెద్ద పండగ. మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరింట వెలుగుదీయాలని ఏదైతే గర్వం ఉందో దాన్ని అందరినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్ష్వ దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని, రైతాంగం ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండేది భోగి పర్వదినం. సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అద్భుతమైన సమయం. అటువంటి సంక్రాంతి పర్వదినం రోజు మనం అందరం కూడా పెద్దలను స్మరించుకుంటాం. సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకలాడుతుంది. అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేదే కనుమ సారాంశం. 3 నెలల పాటు జరిగే పండుగ 3 రోజుల పండుగగా మారింది. అయినప్పటికీ మన ఆచార సాంప్రదాయ వ్యవహారం ప్రకారం జరిగే అతి పెద్ద పండుగ. ఈ పండుగను మన జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా కలిసి చేసుకోవాలని రమాకేవి గారు మరి మనందరి మధ్య ఈ రోజు కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ, సంక్రాంతి తత్వం ఇందాకే చెప్పారు, స్టార్టింగే క్రాంతితో కూడుకున్నదే సంక్రాంతి అని. మన అందరి జీవితాల్లో కూడా ఆనందం వెలుగురియాలి. మనం ఒక్కరిమే బాగుండాలని కోరుకోకుండా సమాజం అంతా బాగుండాలి, పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటామనే సందేశాన్ని వణికిపెచ్చుకొని ఈ పండుగల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి రమాకేవి గారు నిజంగా ఈ రోజు కూడా లాభాపేక్ష లేకుండా ₹1 కూడా ఇక్కడ ఏమీ కూడా మనం ఏమీ తీసుకురాకుండా జర్నలిస్టులతోనే ఏ పండుగైనా ప్రారంభించాలని ఒక గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి రమాకేవి గారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి దైవం ఆశీస్సులు. మరి మౌంట్ ఆబుని దర్శించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. నిజంగా మనల్ని కూడా తీసుకెళ్లి ఆవు చూపించి అక్కడ ప్రత్యేకంగా మనందరికీ కూడా కొన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలు తెలియజేసి మన ప్రత్యేకంగా మనల్ని తిరిగి ఇక్కడ తీసుకొచ్చే గొప్ప వ్యక్తి రమాకేవి గారు. బాగుంటే మనందరం బాగుంటాం. అలాగే విశాఖలో నెల రోజులుగా ఆకలి కేకలతో అలమటిస్తున్న పారిశుద్ధ కార్మికులకు అండగా ఉండేందుకే వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గ వర్గంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసరాలను అందించారు. జనసేన పార్టీ అణగారిన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, పారిశుద్ధ కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, కానీ చెప్పాలి. ఈ సంవత్సరం నేను సంక్రాంతి పండగ నేను నా కుటుంబం జరుపుకోవట్లేదు. అలాగనే మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కరోనా టైంలో నిజానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగించి మన కోసం మన ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఊర్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇళ్లలో తలుపులు వేసుకొని బిడాయించి కూర్చుంటే వీళ్ళు మాత్రమే పాపం బయటకు రోడ్ల మీదకి వచ్చి కష్టపడి వాళ్ళు ఏంటంటే ఈ చెత్తారని తీసేసి మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా. మరి చాలామంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబెట్టి కింద కూర్చొని వాళ్ళకి ఏంటంటే పాద పూజ చేసి కాలు కడిగి పువ్వులు జల్లి దండం పెట్టారు. కానీ దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఎప్పుడు కూడా మీ పారిశుద్ధ కార్మికులకు ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవేళ కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. మీ న్యాయమైన కోరికల్ని తీర్చే వరకు మేము పోరాడతాం. అలాగనే మరి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక అధికారం వస్తుంది. మన దశ దిశ రెండూ మారుతాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల విఫలమైపోయి ఇవాళ చూస్తున్నారు కదా, నిన్న కౌన్సిల్ మీటింగ్లు కూడా 5,600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే
దాంట్లో మౌలిక సదుపాయాలకు చాలా తక్కువ పెట్టారు. దాని మీద మేము పూర్తిగా ఖండించాం. అలాగనే వాళ్ళకు కావాల్సిన విధంగా ఎక్కడైతే మరి అభివృద్ధి జరగలేదో అక్కడ చేయకుండా అభివృద్ధి జరిగిన ఏరియాల్లోని వాళ్ళకు డబ్బులు వచ్చే ఏరియాలో చేసుకోవటం చాలా అన్యాయం. దీన్ని మేము పూర్తిగా ఖండించాం. అలాగనే మరొక విషయం ఏంటంటే ఇవాళ పూర్ణ మార్కెట్ ప్రాంతం తీసుకోండి, లేదంటే కల్లుపాకల ప్రాంతం తీసుకోండి, లేకపోతే దుర్గాలం గుడి తీసుకోండి, లేకపోతే భీమనగర్ తీసుకోండి, నేరలకూర తీసుకోండి, ఏడుగులు తీసుకోండి, యలంపేట, ఇవన్నీ కూడా మనకు సౌత్ అనేసరికి పూర్తిగా స్లమ్స్ ఎక్కువ. ఈ స్లమ్స్లోని బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే వచ్చినా స్థానిక ఇతరుడు వస్తున్నాడు కాబట్టి దాని మీద ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ కానీ దాని మీద ఒక అవగాహన కానీ లేదు. మనకేంటంటే పూర్తిగా మరి సౌత్ నియోజకవర్గం అనేసరికి స్లమ్స్ ఎక్కువ. మరి ఎక్కడ కోటవీధి దగ్గర నుండి ఇటు రామాటాక్స్ వరకు, ఇటు జ్ఞానాపురం వరకు ఇవన్నీ కూడా మనకి పూర్తిగా స్లమ్లో నిండిపోయి మురికి వాడలు మనం కల్లుపాకల ఏరియాలోకో లేదంటే మన వెలంపేట ఏరియాలోకి కానీ వెళ్తే పాతనగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా గురువారం 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా క్యూ లైన్లో ఉండే భక్తులతో పాటు ఇతర భక్తులకు కూడా త్రాగునీరు ప్రసాదాలను అందించారు. ముప్పై 35వ వార్డు పరిధిలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ముగించుకొని ఈరోజు 5వ శ్రావణ గురువారం సందర్భంగా గత 4 వారాలు కూడా భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అంటే అమ్మవారి భక్తుల దర్శనార్థం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకునే భాగ్యం కల్పించి శ్రీ ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ వారి తాలూకా యాజమాన్యానికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ వారి తాలూకా సౌజన్యంతో ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం అంటే అమ్మవారి భక్తులకు దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సేవ చేసుకోవాలన్న గొప్ప ఆలోచనతో వారి అందరికీ కూడా నిత్యం ఇక్కడ ఈ విధంగా ఉచిత ప్రసాద తీర్థాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య సకల సుఖ సంతోష భోగ భాగ్యాలను ప్రసాదించాలని అలాగే అమ్మవారి చల్లని చూపు విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే శక్తి సామర్థ్యాలు ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ యాజమాన్యం వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విశాఖలో శ్రీ కాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఫేర్వెల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కొత్త విద్యార్థులకు స్వాగతం పలకడమే కాకుండా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సైతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల మ్యాథ్స్ లెక్చరర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జూనియర్స్ చేపడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలతో సీనియర్ విద్యార్థులంతా ఎంజాయ్ చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల కరెస్పాండెంట్ టిఆర్ఎస్ వర్మమూర్తి, ప్రిన్సిపల్ సత్యనారాయణలకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జ్యోత్స్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జూనియర్ విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు. వాళ్ళకి అంతా మంచి జరగాలి అని కోరుకునే ఒక స్మారక చిహ్నం ఈ ఫేర్వెల్ పార్టీ అనేది. సో ఈ ఫేర్వెల్ మా జూనియర్స్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సీనియర్స్ అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేసినందుకు కరెస్పాండెంట్గా టిఆర్ఎస్ వర్మ సార్, మూర్తి సార్ అండ్ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోత్స్న మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు జి హర్షిత. నేను శ్రీ కాశ్యప్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇది ఫస్ట్ ఇయర్ నేను చదువుతుంది. కానీ మా సీనియర్స్ వల్ల మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. వాళ్ళ నుంచి మాకు వచ్చే సపోర్ట్ కానీ వాళ్ళు మాకు చేసే ఎంకరేజ్ కానీ ఇవన్నీ అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ తరపున అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తారు అలా మాకు ప్రతి దానికి ఎంకరేజ్ చేసేవారు సీనియర్స్. స్పోర్ట్స్ మీట్కి అయినా కానీ లేదా ఫ్రెషర్స్కి అయినా కానీ ఇలా ఫేర్వెల్ పార్టీ కూడా సెండ్ ఆఫ్ చాలా దానికి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ముందు వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ మాకు జూనియర్స్ అయితే మాకు ఫేర్వెల్ డే జరుపుతున్నారు. మాకు ఎంత హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మాకు వాళ్ళకి మేము ఫేర్వెల్ డే జరిపాము. నెక్స్ట్ మాకు ఫేర్వెల్ డే కూడా అంతే హ్యాపీగా కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.